ఖమ్మం జిల్లాలో పండించిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలను తూతూ మంత్రంగానే ప్రారంభించారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాలుండగా సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గంలో కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత 3 రోజుల పాటు వర్షాలు వస్తూ ఉండడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనే అవకాశం ఉండదని అంటున్నారు. కొనుగోలు కేంద్రాలు తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. జిల్లాలో మొత్తం 341 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరిగింది. ఇటు పాలేరు, సత్తుపల్లి ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రమే కొన్ని ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి 344 కేంద్రాలు ఏర్పాటు చేసి దీని ద్వారా 25,84,928 క్వింటాల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇందులో 18 లక్షల క్వింటాల ధాన్యం మాత్రం సన్నధాన్యమే సేకరించున్నారు. ప్రధానంగా సన్నధాన్యానికి సంబంధించి ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడిన విషయం తెలిసిందే. ఎందుకంటే మార్కెట్లోంచి ధాన్యం సేకరించి అదేవిధంగా వాటిని రైస్ తర్వాత ప్రధానంగా ఇప్పుడు రేషన్ కార్డుల ద్వారా అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే 17 లక్షల క్వింటాలకు పైగా ధాన్యాన్ని అంటే రైస్ని అందించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో సన్నధాన్యానికి ప్రాధాన్యత ఏర్పాటు చేశారు. ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది ఇప్పుడు? సార్ మాకు కొంచెం కొనుగోలు అనేది ముందు పెడితే బాగుండేది. కొంచెం లేట్ అయింది. మాకు కోసి 10 రోజులు 15 రోజులు దానికైతే ఎండబెట్టి రాసులు వేసుకున్నాం. మాకు వర్షాలు ఇవన్నీ చూస్తే భయం అవుతుంది. మాకు తొందరగా కొనుగోలు పెట్టి మాకు రేటు మార్కెట్ రేటు మంచిగా ఉంటుందని వేసుకుందాం అనుకున్నాం. బయట అమ్మాలనుకుంటే తక్కువ రేటుకి అడుగుతున్నారు సార్. మేము పండించుకొని ఇబ్బంది పడలేము కదా, అందుకోసం ఆపినాం సార్. మాకు మంచి రేటుకి కొంచెం కాటాలు తొందరగా అయ్యేటట్టు చూడాలి సార్. పోయినసారి కొనుగోలు కేంద్రంలో అమ్మావు కదా, ఎట్లా అమ్మావు, ఏంటి పరిస్థితి? పోయినసారి మేము తక్కువ వేసినాం సార్, కాకపోతే బయట అమ్ముకున్నాము, అందులో వేయలేదు. పచ్చొడ్లు అమ్మాము, మిల్లుకి వేసుకున్నాం సార్. మేము ఈసారి ఇక్కడ అమ్ముకోవాలనుకుంటున్నాం, కాకపోతే ఇబ్బంది పడుతున్నాం. మునుసారి అమ్మిన రైతు వరిగా పర్లేదు సార్, బోనస్ వచ్చింది, గవర్నమెంట్ మంచి పనులు చేసింది, మాకైతే సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒడ్లు అమ్ముకుందామని అన్ని రోడ్ల మీద పోసుకొని ఆరు తీసుకున్నాం. తొందరగా కొంచెం కాటాలు జరిగితే వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సార్ మాకు కొంచెం తొందరగా కాటాలు నడిపిస్తే బాగా సంతోషంగా ఉంటుందని చూస్తున్నాను సార్. నువ్వు ఎన్ని క్వింటాలు ఇచ్చావు? నేను దగ్గర 200 క్వింటాలు ఇచ్చానండి. పోయినసారి కూడా వేసాను, బోనస్ పడ్డది. ఇప్పుడు లేట్ ఒక 20 రోజులు వెనక అయిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు రైతులు. వర్షాలకి కొద్దిగా ఇబ్బంది, తొందరగా అందుకోవాలని గవర్నమెంట్ కోరుకుంటాను. ప్రధానంగా చెప్పన్నా, ఏంటి ఎన్ని క్వింటాలు ఎంత సాగు చేసావు? మేము 2 ఎకరాలు వేసామండి, ఒక 50 క్వింటాలు అవుతాయి. అదే మిల్లుకి తోలపదం చూస్తే వాడు 1950కి 1900కి అమ్ముతుండు. అట్లా 2300 పెట్టినా 500 బోనస్ వస్తుందని 2800 పడతాయని మీ మార్కెట్ దోను. కొద్దిగా వాతావరణం నిన్న నైట్ వర్షం పడ్డది. తొందరలో మార్కెట్ స్టార్ట్ చేస్తే వేసుకుంటే రైతుకు కూడా మంచిగా ఉంటుందని చూస్తున్నాం. నేలకొండపల్లి మండలంలో 7 ధాన్యం కేంద్రాలు ఓపెన్ చేశాం సార్. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే నడుస్తుంది సార్. నిన్నటి నుంచే స్టార్ట్ చేసాము. కాటాలు కూడా నిన్నటి నుంచే జరుగుతున్నాయి. ఈ రోజు లారీలు కూడా వస్తున్నాయి. ఈ రోజు వస్తే పంపించేస్తాం. కొన్ని చోట్ల ధాన్యం కేంద్రాలు ప్రారంభమయ్యాయి, మరి కొన్ని చోట్ల ధాన్యం కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రైతులు కొంత ఆందోళనకైన పరిస్థితి కేవలం వర్షాల వల్ల. అంటే గతంలో ఖరీఫ్లో ఇటువంటి పరిస్థితి లేదు. రైతులు చాలా రోజులు కూడా ధాన్యం కేంద్రాల్లో పెట్టి ఉన్న పరిస్థితి. గతంలో చూసినట్టయితే 2 ఏళ్ల క్రితం 90 రోజుల పాటు కూడా ధాన్యం కేంద్రాల్లో ధాన్యం పెట్టిన పరిస్థితి. ఆ పరిస్థితి ఇప్పుడు లేకుండా ధాన్యం కేంద్రాలు కొనుగోలు విషయంలో మాత్రం ప్రభుత్వం సీరియస్గానే ఉంది. దాదాపుగా అన్ని సంస్థల్ని రంగంలోకి దించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.